ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థినులతో హాస్టల్ వార్డెన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శ పాఠశాల హాస్టల్లో విద్యార్థులతో వార్డెన్ సారీబాయ్ అసభ్యకరంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే హాస్టల్ వద్దకు చేరుకుని వార్డెన్ను చితకబాదారు. అనంతరం హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో వార్డెన్ తీరుపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తుందని, దళితులు ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని భట్టి వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రామచంద్రరావు తనను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. భట్టి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రామచంద్రరావు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులలో భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందని రామచంద్రరావు విమర్శించారు.
డిప్యూటీ సీఎం బట్టికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తుందని, దళితులు ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని బట్టి వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రామచంద్రరావు తనను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బట్టి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రామచంద్రరావు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులలో బట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందని రామచంద్రరావు విమర్శించారు. డిప్యూటీ సీఎం బట్టికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తుందని, దళితులు ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని బట్టి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు జరిగే నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనను వినిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 2 తెలుగు రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. రాష్ట్ర బీసీ గణనలో బీసీ జనాభాను 5% తగ్గించారని ఆరోపించారు. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుందని తెలిపారు. బీసీ సంఘాలు ఆ అంశాన్ని మాట్లాడకపోతే బీసీలు నష్టపోయే అవకాశం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వాళ్ళకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమైనా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%, 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాము. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది
ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? ఈ ముస్లింలకు మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అనిల్ తుపాకీతో కాల్చి చంపారు. హత్య జరిగిన స్థలాన్ని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కారులో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయని ఐజీ తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి మృతుడు అనిల్కు గత కొద్ది రోజులుగా ఓ భూమి విషయంలో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే కుటుంబం 80 లక్షలు ఇవ్వాల్సి ఉంటే అనిల్ 5 నెలల కిందట వారి బెంచ్ కార్ తీసుకొచ్చినట్లు తెలిపారు. అనిల్ చనిపోతూ తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నెంబర్ రాసినట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకునే దిశగా టీటీడీ మొదటి అడుగు వేసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికైనా టీటీడీని శుద్ధి చేసే సమయం ఆసన్నమైందని, హిందూ దేవాలయంలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయటం అసహ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. అందరినీ తొలగించే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. డిప్యూటీ ఇంజనీర్ రాజశేఖర్ బాబు ఇంట్లో జరిగిన సోదాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఒక్కటీ కనిపించలేదన్నారు. గత కొంతకాలం ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పైన కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం. మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్తులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, మా టీటీడీ అధికారులు అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన